ఏవి నాగేశ్వరరావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేయాలని చేసిన నిర్ణయం దుర్మార్గమైంది. గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉన్నప్పుడు నెల నెలా జీతాలు ఇచ్చేవారు కాదు, పూర్తి జీతాలు ఇచ్చేవారు కాదు. పిఎఫ్లు, ఈఎస్ఐ అమౌంట్లు ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసి వందలాది కోట్ల రూపాయలు దిగమింగివారు. ఇవాళ అటువంటి ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా తిరిగి నియామకాలు చేయడం అంటే ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్లను ప్రోత్సహించడం తప్ప 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టడమే. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచనను విరమించుకోవాలి. ఆప్కాస్ వద్దు అని అనుకుంటే కనుక 2.5 లక్షల మంది ఉద్యోగుల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించండి, ఆయా డిపార్ట్మెంట్లో లేదా కాంట్రాక్ట్లో నియమించండి. అది ప్రత్యామ్నాయం తప్ప ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమించడం అనేది ప్రత్యామ్నాయం కాదు. మీ అధికారులు, మీ సహచర మంత్రులు మిమ్మల్ని పక్కదో పట్టిస్తున్నారు. దీనివల్ల మీకు నష్టం, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఆలోచన చేయండి. ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచన విరమించండి. ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఆప్కాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ 1% మార్జిన్ మనీతో పనిచేస్తోంది. అంటే ఉద్యోగుల జీతాల బిల్లుకు అదనంగా 1% మాత్రమే మన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి మీరు 4% చెల్లించాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 4% చెల్లించడం అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రజల యొక్క సొమ్ము అదనంగా 3% చెల్లించడం. ఇవాళ రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ సగటు జీతం ఏడాదికి 2 లక్షల రూపాయలు, అంటే కనీస వేతనం నెలకి 15,000 కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు ఇంటూ 2.5 లక్షల మంది ఉద్యోగులు అంటే 50,000 కోట్ల రూపాయలు ఏడాదికి. దాని మీద మీరు 3% అదనంగా ఇవ్వడం అంటే ప్రైవేట్ కాంట్రాక్టులకి 1,500 కోట్ల రూపాయలు కట్టబెట్టుకుంటున్నారు ప్రజాధనం. ఈ 1,500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. అలా కాకుండా ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం వల్ల ఖర్చు తగ్గుతుంది, భారం పడదు. ఈ అమౌంట్ని ఉద్యోగుల వేతనాలు పెంచవచ్చు, లేకుంటే ఎంటీఎస్ అమలు చేయొచ్చు. ఈ పని చేయకుండా ఆప్కాస్ రద్దు చేయడం సరైంది కాదు. మీ నిర్ణయాన్ని కనుక ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ప్రతిదీ ప్రశ్నిస్తూ అంటున్నాడు. మరి క్యాబినెట్లోనే ఆయన ప్రశ్నించి ఉండాల్సింది నిర్ణయం చేసినప్పుడు. ప్రశ్నించకపోవడం అనేది శోచనీయం. ఎప్పటికైనా ఆయన జోక్యం చేసుకోవాలి. ఈ రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలి బేషరతుగా అని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ జేఏసీగా చెప్తా ఉన్నాం. లేకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలతో సహా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా మీరు నిర్ణయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం నాడు అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాం. 17వ తారీఖున ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రాలు ఇస్తాం. తర్వాత 24వ తారీఖున కలెక్టరేట్లో మాస్ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎన్నికల కోడ్ అయిన తర్వాత బహిరంగంగా కార్యాచరణ ప్రకటిస్తాం. దీని మీద ఇప్పటికే చెప్పాను. అంటే సూపరింటెండెంట్ గారి పరిమితి చాలా తక్కువ. ఇది ప్రభుత్వం దగ్గర నిర్ణయం జరగాలి. ఆయన ద్వారా కూడా వినతిపత్రాలు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ హెడ్స్ ద్వారా పంపిస్తాం. తప్పకుండా కార్యాచరణ మాత్రం మార్చి 9 దాకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మార్చి 9 తర్వాత నుంచి మొదలు పెడతాం.